అయినా విఐఓలు ఉంటారు, వాళ్ళు పాస్ ఇస్తారంట. అది విఐపి పాస్లు ఉంటాయి కదా అవి. కొంచెం ముంగడు అందరికీ నమస్తే. జైబోలో ఉద్యోగి మహంకాళికి మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉద్యోగి మహంకాళి జాతర రావడం జరిగింది. అమ్మవారిని దర్శనం తీసుకోవడం జరిగింది. మనం చూసినట్టయితే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దగ్గరనైతే జాతర మొదలైపోయింది. పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ మొత్తం ఇప్పుడైతే అందరూ బారులు తీరీరు, చాలామంది భక్తులు అయితే వచ్చి దర్శనానికి అయితే ఇక్కడ చూడవచ్చు. మనము ఇక మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. దర్శనం చేసుకొని రావడం జరిగింది. మీకు తెలుసు కదా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు. ఫస్ట్ గోల్కొండ తర్వాత ఎల్లమ్మ బోనాలు అయితే ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది. తర్వాత ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఇక తర్వాత మొత్తం బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. లాల్ దర్వాజా బోనాలు కూడా మనం చూసినట్టయితే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అందరు వచ్చేసారు. ఇంకా జాతర అయితే మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే మొదలైంది. చూస్తున్నారు కదా, అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ దగ్గరనైతే ఇంకా అందరూ దర్శనానికి అయితే అందరు వస్తున్నారు. చూస్తున్నారు కదా, అమ్మవారిది అయితే బొట్టు పెట్టుకుంటున్నారు. బియ్యం కూడా వేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వచ్చినాం. దర్శనం అయితే అయిపోయింది. చూస్తారు కదా, ఇక్కడ బయటనైతే అమ్మవారి పటం అయితే ఉంది. ఇక్కడనే అందరు ఫోటోలు కూడా దిగుతారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంది. కానీ ఇక జాతర మొదలైంది కాబట్టి ఇంకా వీళ్ళందరినీ అయితే పంపించేస్తారు. ఇక్కడ ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారు. అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు. ఫోటోలు దిగడానికి కూడా అన్నారు. నేనైతే దిగేసి ఇక బయలుదేరిన. అన్ని మంచి వానలు పడాలి, మంచిగా ఉండాలని చెప్పేసి అయితే మొక్కుకున్నా. సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేసి మళ్ళీ బోనాలకు అయితే వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే మొక్కుకొని వెనుదిరగడం జరిగింది. మీరు కూడా మంచిగా మొక్కుకోండి అమ్మవారిని, మీరైతే మర్చిపోకండి. సో నేనైతే ఇలా వచ్చి దర్శించుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై వీడియో. మీరందరు నా వీడియోలు చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఫ్రీగా ఉన్న టైంలోనైతే. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఉంటాను. బాయ్. మీ మీసం సురేష్.
తెలుసు కదా పుష్పరాజ్ తగ్గేదేలే.